ओम श्रियां सशंखचक्राभ्यां लांछले शेषभूतले पद्मनाभदले विष्णु अव्यक्तो विराजते गोस्तने तीरभासाय माधवाय महात्मने श्रीभूसमेताय अनंतपद्मनाभाय मंगलम। श्री 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 अनंतपद्मनाभ स्वामी वारु लोकेशन వచ్చేసి క్రేజీ కదా। హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి। సో ఈరోజు వచ్చేసి ప్లెజెంట్ సాటర్డే అండ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇన్ విశాఖపట్నం అనమాట। సో ఈ టెంపుల్ వచ్చేసి పద్మనాభం అనే ఒక మండల్లో ఉందన్నమాట। సో ఇది లైక్ 35 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోకే వస్తుంది। విశాఖపట్నంకి డిఫరెంట్ మండల్స్ ఉంటాయి కదా। సో ఇది పద్మనాభం అనే ఒక మండల్లో ఈ టెంపుల్ ఉందన్నమాట। అండ్ ఈ టెంపుల్ వచ్చేసి లైక్ మనం వైకుంఠగిరి వెళ్ళాం కదా, అది అలా హిల్ టాప్ మీద ఉంటుందో సో ఈ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ హిల్ టాప్ మీద ఉంటుంది। బట్ ఈ టెంపుల్ నార్మల్ టెంపుల్ అయితే కాదు, చాలా హిస్టరీ ఉంది, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది। ఇది ఇట్స్ లైక్ 600 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అనమాట ఇది। సో నేను వన్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను, ఎప్పుడు కట్టారు అసలు ఏంటి ఎలా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను। అండ్ మేము వచ్చేసి స్టార్ట్ అయ్యాం 6 o'clockకి స్టార్ట్ అయ్యాం। క్రేజీగా నా వెనక లొకేషన్ చూడండి ఎంత క్రేజీగా ఉందో। వన్స్ నేను విలేజ్లోకి రాగానే ఫుల్ లొకేషన్ వచ్చేసి నార్మల్గా లేదు, అరుగుకి మించి ఉంది, ఫుల్ క్రేజీ అనమాట। సో వెనకాల చూడండి లొకేషన్ మొత్తం ఎంత క్రేజీగా ఉందో, ఫుల్ స్నో కదా। సో అండ్ ఈ టెంపుల్ వచ్చేసి క్లియర్గా చెప్తాను చూడండి నావిగేషన్। మనం విశాఖపట్నం నుంచి నార్మల్గా మన హైవే మీద ఆనందపురం ఉంటుంది కదా, ఆనందపురం వరకు మనం నార్మల్గానే వచ్చేస్తాం హైవే మీద। ఆనందపురం నుంచి మనం తగరపల్సి వెళ్ళే అటువైపు కాకుండా కిందకి మనం బైపాస్ నుంచి కిందకి వస్తే మన ఆనందపురం జంక్షన్ వస్తుంది। ఆనందపురం జంక్షన్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని 17 kilometers మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఈ టెంపుల్ వస్తుంది। సో మనకి 2 sources ఉన్నాయి, ఒకటి మెట్ల మీద వెళ్ళొచ్చు, మెట్లు వచ్చేసి 1270 steps ఉంటాయి మనం నడిచి వెళ్ళడానికి। అండ్ ఇంకొకటి రీసెంట్ గా రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ। అయితే రీచ్ అయిపోయాము। సో టెంపుల్ కి కిందన కుంతి మాధవ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట।
సో ఇక్కడ దర్శనం చేసుకొని మనం పైకి అయితే వెళ్తాము. ఈ పక్కనే కొంచెం స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఆ స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్తాము. సో ఫస్ట్ ఇక్కడ మనం దర్శనం చేసేసుకొని మనం తర్వాత స్టెప్స్ మీద మనం పైకి వెళ్తాము. నమస్తే పంతులు గారు. కుంతి మాధవ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి. కానీ చెప్పాను కదండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉందని. శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి వారు విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు, ఈయన పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి. పాండవులు అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు. ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంటే కనిపించినా మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి. అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్ముడిని పాండవులు ప్రార్థించగా వారు రాగానే, స్వామి మీరు ఇక్కడ ఉండాలి, మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుడిని పాండవులు ప్రార్థిస్తే, నేనంటే ఇక్కడ ఉండడం అవుతూ లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని, నా చిరునాలు పెట్టేసి వెళ్తా అని చెప్పి కొండ శిఖరం పైన వ్యక్త అవ్యక్తగా కనిపించిన ఆకారాల్లో శంకు చక్రము అనంతుడు లక్ష్మీదేవిని పెడుతూ, నాకు అనంతుడు అనేవాడు ఇష్టమైన వాడు, ఈయనకి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది. ఆ వ్రతం మీరు చేసుకోండి, విజయం పొందుతారనేసి శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా, భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు. అనంత వ్రతం చేసుకుని కొద్ది రోజులకి, నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది. ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది. ఈ స్వామి దిగువన ఉన్న స్వామి కుంతి మాధవ స్వామి. పాండవుల తల్లి కుంతీదేవి కొడుకుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయిన బాధతో తీర్థయాత్రలకు వెళ్ళింది. 5 క్షేత్రాలు కుంతీదేవి: కాశీ, ప్రయాగ, రామేశ్వరం, పిఠాపురం, పద్మనాభం. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క మాధవుడిని ముద్దు పేరుతో ప్రతిష్ఠింప చేసుకొచ్చింది కుంతీదేవి. కాశీలో బిందు మాధవ స్వామిని, ప్రయాగలో వేణుమాధవ స్వామిని, రామేశ్వరంలో సేతు మాధవ స్వామిని, పిఠాపురంలో సుందర మాధవ స్వామిని, ఈ పద్మనాభంలో కుంతి మాధవుని పంచమాధవుని ప్రతిష్ఠింపజేసింది. ఇదే ఆఖరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు ముందు వచ్చింది కుంతి అని. మాధవ స్వామిని స్వామి పేరు కుంతి మాధవ స్వామి అంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళలో స్వామి కనిపించి, ఫలానప్పుడు పిలిచాను, దేవాలయం నిర్మాణం చేయవలసిందని కోరగా, అప్పుడు విజయనగర మహారాజులు వచ్చి ఈ పర్వతం పైన శంకుచక్ర నామాలు అరణ్యంలో ఉన్న స్వామిని చూసి అప్పుడు దేవాలయం నిర్మాణం చేశారు. సుమారుగా 600 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మాణం జరిగింది. అలాగే స్వామివారి పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహం కాని వారికి వివాహం అవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, నాగదోషం ఉంటే పరిహారం అవడం, విద్యాబుద్ధి, ఉద్యోగబుద్ధి, వ్యాపారబుద్ధి, పాడి పంట బుద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం. పలుక్కి పద్మనాభ స్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్టెప్స్ అయితే ఇవేనండి. సో గుడి పక్కనే ఉంటుంది అన్నమాట. గుడి పక్కన ఇంకొక రైట్ ఉంటుంది. ఆ రైట్ లోంచి కొంచెం ఇలా లోపలికి రాగానే మీకు స్టెప్స్ కనిపిస్తాయి అనమాట. ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైకి అట్లా చెప్పాను కదా 1270 స్టెప్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 900 స్టెప్స్ డన్. బట్ అమ్మో చాలా ఇంక్లైన్ ఉంది. ఆల్మోస్ట్ ఆయాసం కూడా వస్తుంది. సో ఇంకా 370 ఉన్నాయి. సో ఎక్కేద్దాం పదండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫైనల్గా. ఆల్మోస్ట్ లైక్ 1290 స్టెప్స్
కొంచెం హార్డ్గానే ఉంటాయండి, చాలా ఇంక్లైన్ ఉంది. బట్ ఏదో ఒకలాగా అలా పైకి మెల్లగా వచ్చేసాము. బట్ ఏంటంటే ఇష్యూ ఏంటంటే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. పంతులు అయితే లేరు ఇప్పుడు. బట్ మనం దండం పెట్టేసుకొని మనం ఆల్రెడీ కిందన చెప్పారు కదండి పంతులు గారు ఈ గుడి విశిష్టత ఏంటి, అంటే ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అన్నది. ఈ గుడి అయితే 600 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టైంలో విజయనగర కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఆయనకి కలలో దేవుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఈ కొండ మీద వెలిసాను, కానీ ఇది మొత్తం స్నేక్స్ పుట్టలతోని ఇదైపోయింది, సో నువ్వు ఎలా అయినా నాకు గుడి కట్టించు అని ఆయనకి కలలో కనిపించి చెప్పారంట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇదంతా క్లీన్ చేయించి ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో 600 years బ్యాక్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఎవ్రీ డే ఇక్కడ పూజ చేసినప్పుడు ఒక పాము వచ్చి రోజు ఎవ్రీడే మార్నింగ్ పూజ జరిగేటప్పుడు తెల్లవారి టైంలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండేదంట. సో అది ప్రత్యేకత అయితే ఉంది. అది కింద పంతులు గారు మాకు చెప్పారనమాట. స్వయంభు లింగం అనమాట. సో అందుకే అంత ప్రత్యేకత ఇక్కడ. ఈ టెంపుల్ కిందన లైక్ గృహల్లాగా ఉన్నాయండి. ఇది లోపలికి వే ఉందన్నమాట. లోపలికి నేను జస్ట్ కొంచెం అలా ముందుకెళ్ళి చూశాను. లోపలికైతే వే ఉంది, కానీ మరి ఇది ఎక్కడికి ఏంటి అనేది తెలియదు. రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడైతే రోడ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా నో ఇష్యూస్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా తార్ రోడ్ కూడా వేస్తారు అనమాట. సో హ్యాపీగా పైకి వచ్చేసేయచ్చు, ఇంకా అసలు ఇబ్బంది లేదు.